హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు ఈ సంవత్సరం మేము పట్టుకున్న మామిడికాయ పచ్చడి ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. అయితే ఇవి డైరెక్ట్గా మేము తోట దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇవి చిన్న రసాలు తీసుకురాగానే మేము మార్నింగ్ పడదామని అనుకున్నాము. సో వీళ్ళు ఈవినింగ్ తీసుకొచ్చారు కదా అని మేము ఆ కాయలు అవన్నిటిని కూడా వాటర్లో వేసేసి ఉంచాము. అప్పుడు ఆ పైన ఉన్న సొన ఆ రసం అదంతా కూడా క్లీన్ అయిపోతుంది కదా. సో నైట్ టైము మేము ఆ కాయలన్నీ తీసుకొని వాటర్లో వేసేసి ఉంచాము. ఇంకా మార్నింగ్ అయ్యేటప్పటికి ఆ పైన చిన్న బొడుపులాగా ఉంటుంది కదా, ఆ కాయ దగ్గర అదంతా క్లీన్ చేయించాము. అలా కాయలు అన్నిటికీ కూడా బ్లాక్గా ఉన్నది మొత్తం కూడా లైట్గా చాకు పెట్టి కట్ చేసేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా మనము ఒక కాటన్ శారీ లాంటిదో లేకపోతే ఒక పెద్ద క్లాత్ లాంటిది కాటన్ది తీసుకొని దాని మీద ఈ కాయలన్నీ పరిచేసేసుకొని ఒక్కొక్కటి తుడుచుకుంటూ మనము కట్ చేసేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్నామనుకో ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు తెలిసిన అంకుల్ అనమాట, ముక్కలు కట్ చేయడానికి అడగగానే వచ్చారు. అందుకని అంకుల్ ఒక వీడియో తీసుకోవచ్చా అంటే సరే అమ్మ తీసుకోమ్మా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంకుల్. సో ఇదనమాట క్లిప్. తర్వాత మేము పరిచేసి దాని మీద కాయలు ఉంచేసి ఇలాగ ఫస్ట్ ఒక కాయని తీసుకొని ఫస్ట్ 4 పార్ట్స్గా కట్ చేసాం అనమాట. 4 పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చులే, అంటే ముందు పెద్దగా కట్ చేయడం అనేది అయిపోతే తర్వాత చిన్నవి ఈజీగా అయిపోతాయి అన్నట్టు మేము ఫస్ట్ 4 కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అవి కట్ చేసేటప్పుడే లోపల జీడి అదంతా ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేసింది. ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా నెక్స్ట్ కట్ చేయించేసుకున్నాము. అండ్ ఆ తర్వాత మేము లోపల అది ఉంటుంది కదా, ఒక చిన్న పొరలాగా ఉంటుంది, ఒక ఎలాగా చిన్న ప్లాస్టిక్ దానిలానే ఉంటుంది అనమాట ఆ లోపల పొర. అంటే అది కాయ ముదిరితే అది ఎక్కువ ఈజీగా వస్తుంది అనమాట. సో కొంచెం ముదిరిన కాయలు అంటే మరీ ముదిరినవి కాదు, కానీ అలాగా కొంచెం పచ్చిగా ఉన్నాయి తీసుకోవాలి. కొంచెం కూడా పండినట్టు ఉండకూడదు అనమాట. కొంచెం పండినట్టు ఉన్నా కానీ ఆ కాయలన్నీ తీసి పక్కన పెట్టేయండి. అంటే కొంచెం ఎల్లో కలర్ షేడ్ వస్తుంది కాయకి అని అనిపిస్తే కనుక వాటిని తీసి పక్కన పెట్టేయండి. మొత్తం గ్రీన్ కలర్లో ఉంది కాయ అనుకున్నది మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పచ్చడికి. అండ్ ఆ తర్వాత పైన ఆ టెంక పైన వైట్ కలర్లో ఉంటుంది కదా, అది కూడా మేము క్లీన్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఒక్కొక్క ముక్కని తీసుకొని మేము కాటన్ క్లాత్ తోటి తుడిచామన్నమాట. ఎందుకంటే ఎక్కడ తడి అనేది ఉండకూడదు కాబట్టి. సో అన్ని వైపులా తుడుచుకొని మేము మళ్ళీ ఆరబెట్టుకున్నాం అనమాట. కట్ చేసినవి అన్నీ కూడా ఒక్కొక్క ముక్క తీసుకొని పైకి ఒకసారి పెట్టేసి మొత్తం ఆరిపోవాలన్నమాట. దానిలో ఉన్న తడి అంతా ఆరిపోవాలి. సో మేము అలాగా ఒక్కొక్క పీస్ తీసుకొని ఎండబెట్టామన్నమాట. ఆ లోపల మనము ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకుందాం. ఫస్ట్ మెంతులు ఆవాలు ఈ 2 కూడా మంచిగా ఎండాలన్నమాట. వాటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా మనం ఎండబెట్టుకోవాలి. సో వెల్లుల్లిపాయలు అన్నీ విడివిడిగా తీసుకొని దానికి ఆయిల్ రాసి అన్నీ నలిపేసి పైన ఎండబెట్టేసాం అనమాట. ఎండిన తర్వాత మెంతులు ఆవాలు 2 కూడా ఏరాలన్నమాట. వాటిలో ఏమన్నా రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఏరుకోవాలి. అండ్ మెంతులు ఉన్నాయి కదా, మెంతులు నేను వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అనమాట, అది సరిపోతుంది. ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కానీ వేసేటప్పుడు కొంచెమే తీసుకున్నాము. వీటిని మనం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే ఆవాలు మేము ఇక్కడ ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాము. అవి కూడా అంతే ఏరేసేయాలి. దానిలో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఏరేసి నీట్గా లైట్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఆ లోపల మన మామిడికాయ ముక్కలన్నీ ఆరిపోతాయి అన్నమాట. ఫుల్గా ఎండిపోయి గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో ఇలా మేము అరేంజ్ చేసుకున్నాయన్నీ చూసారు కదా. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అదంతా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఉప్పును కూడా మార్నింగే తీసేసుకొని ఆరబెట్టేసుకోవాలి.
ఎండలో బాగా ఎండితే ఆ తేమ అనేది ఉండకుండా ఉంటుంది కదా. సో అందుకనే మనం ఆరబెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మామిడికాయలు మాకు ఇలాంటి పెద్ద డబ్బాలు, అంటే ఒక మానిక అనుకున్నాం అనుకో, అవి 4 మానికలు అయినాయి అనమాట. ఇది మానిక అంత సైజ్ది ఆ గిన్నె. సో మేము అలా తీసుకున్నాము. 4 మానికలు మామిడికాయలు అయినాయి. మొత్తం మేము 40 కాయల వరకు తీసుకుంటే మాకు 4 మానికలు అయినాయి అనమాట. సో ఈ 4 మానికలు ఎన్ని వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పటికీ 2 అయిపోయినాయి కదా, ఇది థర్డ్ వన్, ఫోర్త్ వన్ అనమాట. ఇలాగ కౌంట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కారం ఎలా తీసుకున్నామంటే, మేము ఒక మానికకి 3 గిద్దలు కారం తీసుకున్నాం అనమాట. సో అంటే మనకి 1.5 kg పట్టింది కారం మాత్రం. కొంచెం కారం ఎక్కువ ఉంది ఘాటు, సో అందుకని 1.5 kg మాకు సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఉప్పు కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఇది కారం అంతా కూడా మనము కౌంట్ చేసేసుకొని, అంటే ఒక మానికకి 3 గిద్దలు కారం కాబట్టి 4 మానికలకి అంటే 12 గిద్దలు కారము తీసుకున్నాం అనమాట. మేము దీనిలో తీసుకున్న తర్వాత దీనిలోనే మేము మళ్ళీ ఉప్పు మేము ఎలా తీసుకున్నామంటే, సేమ్ కారం ఎంత తీసుకున్నామో అంతే, బట్ ఒక 1/4 తగ్గిస్తే సరిపోయిందనమాట. సో మేము ఉప్పు అలా తీసుకున్నాము. అండ్ ఉప్పు అనేది కొంచెం చూసుకొని తీసుకోండి, ఎందుకంటే మాకు ఫస్ట్ వేసినప్పుడు కొంచెం తక్కువైంది, బట్ తర్వాత మాకు సరిపోలేదని అనిపించినప్పుడు మేము కలుపుకున్నాం అనమాట. సో అందుకని అలాగా తీసుకున్నాము. ఉప్పు వచ్చి మాకు 1.5 kg ఉప్పు వరకు పట్టిందనమాట. సో ఈ రెండు ఒకే దానిలో, అంటే మీకు మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలవడానికి సరిపడంత పెద్దది తీసుకోవాలి మీరు. లేకపోతే కొలతలు అదంతా మారిపోతుంది అనమాట. వేరు గిన్నెలో చేయాలి అని అనుకుంటే కనుక కొలత మారిపోతుంది. సో అందుకని అన్నీ పట్టేంత పెద్దది గిన్నె తీసుకుని దానిలో మీరు కలుపుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో మేము ఇలా ఉప్పు అదంతా తీసుకున్నాం కదా, దీనిలో మిక్స్ చేసుకున్నాక మేము మళ్ళీ ఆవపిండి మేము ఒక 150 grams తీసుకున్నాము. అలాగే మెంతిపిండి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం పసుపు కూడా తీసుకుంటాం అనమాట మేము. సో పసుపు, ఈ 3 కూడా మేము వేసేసుకున్నాము. ఫస్ట్ ఆవపిండి వేసుకున్నాము దీనిలో. అంటే ఆవపిండి ఏంటంటే కొంచెం ఎక్కువ గుజ్జు రావడానికి కోసం అనమాట. సో ఫస్ట్ కొంచెం మెంతిపిండి అంటే మరీ ఎక్కువ తీసుకోం కదా, సో చేతికి కొంచెం అలా జస్ట్ లైట్గా వేసి, నెక్స్ట్ ఆవపిండి కూడా ఒక 150 grams వరకు మొత్తం వేసేసుకున్నాము. ఎందుకంటే కొంచెం ఎక్కువ గుజ్జు కావాలి మాకు ఈసారి అన్నట్టు వేసుకున్నాము. ఇవన్నీ కూడా కలిపేసాము. నెక్స్ట్ ఇవన్నీ అంటే కింద కారము కూడా కలవాలి కాబట్టి కింద నుంచి పైకి అలాగ తిప్పుకుంటూ కలుపుకున్నాం అనమాట. సో మొత్తం కలిసిన తర్వాత మేము అంటే ఈ ఉప్పు అవన్నీ కూడా రౌండ్గా ఉండిపోతాయి కదా, సో అవన్నీ నలగాలి. సో ఎక్కువ నలుపుకుంటూ కింద నుంచి పైకి మొత్తం కలుపుకున్నాం అనమాట. అన్ని డైరెక్షన్లో కలవాలి అన్నట్టు. ఒక చోట కారము, ఒక చోట ఉప్పు అలా ఉండిపోకుండా మొత్తం కూడా మేము కలిపేసుకున్నాము. ఓకే, అంతా మంచిగా కలిసింది అని అనుకున్న తర్వాత మేము దీనిలో ఏంటంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, మనం ఆల్రెడీ ఎండబెట్టుకుని ఆయిల్ రాసి పైన అవి మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో కొంచెం మనం మిక్సీ పెట్టుకున్న ఆ కారం అది కూడా దానిలో వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు మనం కారం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, దానిలో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది ఆ ఉప్పుకి కారం పెట్టుకున్న మిక్స్చర్ అంతటికి కూడా మనకి కలుస్తుంది అనమాట. ఆ టేస్ట్ అనేది దానికి కూడా పడుతుంది. సో అందుకని అలాగా లైట్గా జస్ట్ ఒక 2 times అలా తిప్పి వేసేసుకోవాలి. అండ్ దీనిలో మిగిలిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం ఉప్పు కారం అంతా మళ్ళీ కలిసేలాగా మళ్ళీ మొత్తం తిప్పుకోవాలి కింద నుంచి పైకి, అలాగే అన్ని డైరెక్షన్స్. ఇది మాత్రం మర్చిపోవద్దు, కింద నుంచి పైకి. ఎందుకంటే ఆ ఉప్పు కానీ కారం కానీ ఒక చోటే ఉండిపోకుండా మనం అన్నీ కలుపుకోవాలి. లేకపోతే ఒక చోట ఉప్పుగా ఒక చోట కారంగా అలా ఉండిపోతుంది అనమాట. సో అలా ఉండకుండా ఉండాలంటే మంచిగా అన్ని వైపులా మొత్తం కలుపుకోవాలి కింద నుంచి పైకి. ఒకవేళ మీకు చేత్తో అవ్వట్లేదు అని అంటే కనుక గరిటెతో అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని దానిలో వేరుశనగ నూనె తీసుకోవాలి.
వేరుశనగ నూనె ఒక 2 ప్యాకెట్స్ అంటే 2 కేజెస్ వరకు ఆయిల్ ఆ గిన్నెలో వేసేసుకొని దానిలో మన ముక్కలు ఉన్నాయి కదా, ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఎండడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ముక్కలు ఎండకుండా పచ్చడి పట్టిన అండ్ ఉప్పులో కానీ కారంలో కానీ ఏమన్నా తేమ ఉన్నా మన పచ్చడి అనేది చాలా ఈజీగా పాడైపోతుంది, బూజు రావడం అలాగా జరిగిపోతుంది అనమాట. సో అందుకనే అన్నీ పర్ఫెక్ట్గా ఎండాలి. ఇలా మేము ఒక 2 కేజెస్ నూనె తీసుకున్నాం కదా, ఫస్ట్ ఒక 2 కేజెస్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ డైరెక్ట్గా ఆయిల్ తీసుకెళ్ళి దానిలో పోసేసి కలపము. అండ్ దీనిలోనే ఈ ఆయిల్లో ఎండబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని చిందిపోకుండా ఆయిల్ నెమ్మదిగా దానిలో వేసుకొని ఆ ముక్కలు అనేవి ఆయిల్లో తడిసినాయి అనుకోండి, అంటే ముక్క మొత్తం కూడా ఆయిల్ అంటుతుంది. సో ఆ అంటిన ముక్కని తీసుకొని వెళ్ళి మనం కారంలో వేసాం అనుకోండి, అప్పుడు దానికి అన్ని డైరెక్షన్లో కారం అనేది పడుతుంది కదా. సో అందుకని ఫస్ట్ ఆయిల్లో ముక్కలన్నీ వేసేసి అది తడిచిపోవాలన్నమాట. అలా తడిచిపోయిన తర్వాత మనం ఆ ముక్కలన్నీ కూడా తీసేసుకొని డైరెక్ట్గా ఉప్పు కారం అది ఉంది కదా దానిలో వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే అప్పుడు అంతటికి పడుతుంది కదా ముక్క అంతటికి. సో అందుకని ఇలా మళ్ళీ మునిగిన తర్వాత ఒకవేళ మునక్కపోతే లోపలికి ముంచి తీసి ఉప్పు కారం ఉన్న దానిలోకి వేసేసుకోండి. మొత్తం అన్ని కాయలు అలా ముక్కలన్నీ కూడా ఆయిల్లో మునిగిన తర్వాతే ఉప్పు కారం దానిలో వేసుకోండి. అండ్ నెక్స్ట్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలపాలన్నమాట. ఇప్పుడు ఉప్పు కారము మన ముక్కకి పట్టేయాలన్నమాట. సో అందుకని మొత్తం కింద నుంచి పైకి మళ్ళీ మొత్తం కలపండి. అయిపోయిన తర్వాత కలిసిపోయింది అని అనుకున్న తర్వాత నెక్స్ట్ మనము కావాలనుకుంటే ఇంకా ఆయిల్ యాడ్ చేయడము అదంతా చూసుకోవచ్చు అనమాట. ముక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వేసాం కదా, చూడండి ఇప్పుడు మొత్తం కింద నుంచి పైకి అన్నీ కలిసిపోయేటట్టు కింద అంతా కలుపుకుంటాం అన్నమాట. కాకపోతే ఎక్కువసార్లు కలుపుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది పెయిన్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, సంవత్సరానికి ఒకసారి పడతాం కాబట్టి. అండ్ మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా అందరిళ్ళలో ఉంటుంది కాబట్టి తప్పదు, ఇంకా ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందే. ఇంకా కింద నుంచి పైకి మొత్తం ఉప్పు కారం అన్నీ కలిపి నీట్గా ఉంది కాబట్టి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నీట్గా. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ ఎంతమంది మామిడికాయ పచ్చడి పట్టారు అనేది కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే ఇక్కడ నుంచి ఉన్నారు అని. సో మీరు నాతో మాట్లాడడానికి బాగుంటుందన్నమాట. సో కింద నుంచి పైకి అంతా మామిడికాయ ముక్కలు అవన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని మనము జాడీలో పెట్టేసుకోవాలి. జాడీలో పెట్టుకోవడం అంటే మళ్ళీ మనం డైరెక్ట్గా జాడీలో పెట్టేయడం అలా కాదు. జాడీలో పెట్టడం కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆ జాడీని కూడా మీరు ఫుల్గా కడిగిన తర్వాత దాన్ని కూడా ఫుల్గా తుడిచేయాలి. ఎట్లాంటి తడి కూడా ఉండకూడదు జాడీలో. సో తడి లేకుండా బాగా తుడుచుకొని కావాలంటే ఎండలో కాసేపు ఎండబెట్టండి. బట్ జాడీలో మాత్రం ఎట్లాంటి తడి కూడా ఉండకూడదు. అలాగా ఇప్పుడు మనం దీనిలో వేసే ప్రతిదీ కూడా కారము ఆల్రెడీ మిరపకాయలు ఎండబెట్టుకుంటారు, అండ్ ఉప్పు ఎండబెట్టుకుంటారు, మెంతులు ఆవాలు అన్నీ ఎండబెట్టుకుంటారు. అలాగే జాడీని కూడా మీరు ఎండబెట్టుకొని మంచిగా క్లాత్తో తుడిచి దానిలో మనము ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని దానిలో వేసుకొని మొత్తం రుద్దేసుకోవాలి. మొత్తం రుద్దేసుకుంటే అప్పుడు అన్ని డైరెక్షన్లో ఆయిల్ ఉంటుంది కదా, ఒకవేళ ఒక చోట లేకపోయినా కానీ ఆయిల్ తక్కువ ఉంది అలా ఏమి ఉండకుండా మొత్తం ఆయిల్ అంతా అన్ని డైరెక్షన్లో కూడా మనం ఆయిల్ రుద్దుకొని తర్వాత మన ఆల్రెడీ పట్టిన పికిల్ ఉంది కదా, ఉప్పు కారం ఇవన్నీ కలిపిన ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా మన ఆ పచ్చడిని దానిలోకి డైరెక్ట్గా వేసేసుకోవడమే. కొంచెంగా మొత్తం వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత అయిపోయింది అని అనుకుంటే తప్పే, 3rd డే కానీ 5th డే మళ్ళీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఉప్పు ఉందా, సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తేడా అనేది ఉన్నా కానీ ఆ టైంలో మనకి తెలుస్తుంది అనమాట 3rd డే 5th డే. సో
ఫస్ట్ ఇదంతా కూడా మనం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ ఆ ప్లేసెస్లో తడి అనేది లేకుండా చూసుకోండి. పచ్చడి పెట్టిన ప్లేసెస్లో తడి ఉంటే ఖచ్చితంగా పచ్చడి పాడైపోతుంది. సో అందుకని ఫస్ట్ అన్నీ కూడా ఆరిపోయినాయా లేవా, అండ్ వర్షాలు పడేటప్పుడు అలాంటి టైంలో కాకుండా మంచిగా ఎండ వచ్చే టైంలో చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మేము ఇలా పెట్టేసుకున్నాము. ఇది మా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ ఒక్కసారి మిగిలినది ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా పైన పోసేసుకోవాలన్నమాట. పైన పోసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక పాత క్లాత్ ఏదైనా కాటన్ది ఉంటే కనుక అది దానిపైన పెట్టి దాని మీద మూత గట్టిగా కట్టాలన్నమాట ఏదైనా థ్రెడ్ తోటి. నెక్స్ట్ మేము థర్డ్ డే కూడా ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూసుకున్నాం అనమాట. ఉప్పు కారం సరిపోయినాయా లేవా అవన్నీ చూసుకొని, ఒకవేళ ఉప్పు ఏమైనా పడుతుంది అని అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. అండ్ ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా ముక్కంతా మునిగేలాగా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువైంది అని అనిపించింది. సో అందుకని మేము ఇంకా ఆయిల్ మేము పోసి దానిలో కలిపామన్నమాట. ఇలాగ కర్రతో తెడ్డులాగా ఉంటుందన్నమాట. మీరు పచ్చడిని చేయి పెట్టి కలపలేరు కాబట్టి తెడ్డుని యూజ్ చేసుకొని కింద నుంచి పైకి మొత్తం కూడా కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు కింద పైన ఆయిల్ కొన్నిటికి పట్టలేదు అనుకోండి, అవి కిందకి వెళ్తాయి కదా, సో అప్పుడు పడతాయి అన్నమాట. సో ఇలాగ మొత్తం తెడ్డుతోటి మొత్తం పచ్చడి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇది థర్డ్ డే మేము కొంచెం ఆయిల్ పోసుకున్నాము. మొత్తం కలిపి మీకు ఒక 3 kgs వరకు ఆయిల్ పడుతుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత మేము మళ్ళీ ఆ తెడ్డుతోటి ఆ ముక్కలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా కొంచెం ప్రెస్ చేసుకున్నాం అనమాట. ప్రెస్ చేసుకొని పైకి ఆయిల్ అంతా పైకి రావాలి, అంటే ముక్కలన్నీ మునిగిపోవాలన్నమాట. ఎందుకంటే ఒకేలా ముక్క పైనే ఉందనుకోండి దానికి గాలి తగిలి మళ్ళీ బూజు పట్టి పచ్చడి పాడవడం అలా జరుగుతుంది అనమాట. సో అందుకనే ఆయిల్ అంతా పైన ఫుల్గా ఉండాలి కాబట్టి మేము ఆయిల్ బాగానే పోసుకున్నాము. మాకు ఆయిల్ వచ్చేసి ఒక 3 kgs పట్టాయి. వెల్లుల్లిపాయలు 1 kg యూస్ చేసాము. అండ్ మెంతిపిండి ఒక 50 grams అలా యూస్ చేసాము. ఇవన్నీ మెజర్మెంట్స్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అని అనుకుంటే కనుక ఒక చోట రాసుకోండి. మాకు మామిడికాయలు 40 కాయలు పట్టాయి. కారం వచ్చి 1.5 kg కారం పట్టింది. ఉప్పు 1.25 kg పట్టింది. అలాగే ఆవపిండి 150 grams పట్టినాయి. అలాగే మెంతిపిండి ఒక 50 grams, కొంచెం సరిపోతుంది. అండ్ ఆయిల్ వచ్చి 3 kgs లాస్ట్లో పోసిన దాంతో పాటు కలిపి 3 kgs పట్టిందనమాట. సో ఆయిల్ 3 kgs పట్టింది. వెల్లుల్లిపాయలు ఒక 1 kg తీసుకొని దాన్ని అంతా విడివిడిగా తీసేసి తర్వాత దానికి ఫుల్గా పైన ఆయిల్ అప్లై చేసి దాన్ని ఎండలో పెట్టిన తర్వాత దాన్ని పైది పీల్ చేసేసిన తర్వాత మనం యూజ్ చేసాం. అంటే అన్నీ మొత్తం తీసేయలేదు కానీ కొన్ని తీసి కొన్ని ఉంచామన్నమాట. సో అలా చేసాము. అండ్ పచ్చడిలో ఏవి కూడా తడి లేకుండా అన్నీ మంచిగా ఎండబెట్టుకోండి. అలాగే ఆ కాయలు అవన్నీ కూడా మంచిగా వాటర్లో నానబెడితే పైన బ్లాక్ది అదంతా కూడా పోతుంది అనమాట. సో అలా చేసామన్నమాట ఈ ఇయర్ మేము పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. పచ్చళ్ళు ఎవరు పెట్టుకోవాలి, కొత్తగా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అనుకున్న వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. Please do like, share and subscribe to my channel. Thank you. Bye bye.